నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా, ఇరాన్ యుద్ధం ఎన్ని ప్రకంపనలు లేపింది? సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఈ నేపథ్యంలో అగ్రదేశమైన అమెరికాను ఇరాన్ భయపెట్టించిందా? వణికించిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇరాన్ ధైర్యానికి ప్రతి ఒక్క దేశం చూసి నేర్చుకోవాలన్న ఒక సమాధానం అయితే దొరుకుతుంది. మరి 10 షరతులు ఏంటి? దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, అమెరికా ఇరాన్ యుద్ధము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని ప్రకంపనలు క్రియేట్ చేసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు ప్రతిష్ట అనేది పక్కన పెట్టేస్తే ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన అంశాలు ఏ మెసేజ్ ఇచ్చాయి ముందుగా మీ మాటల్లో? ఒకటి, అమెరికా ఇవాళ సీజ్ ఫైర్ యుద్ధం ఆఫ్ చేసిందంటే అమెరికాకి పై చేయ. ఏం అగ్రిమెంట్ ఏం లేదు. యుద్ధం ఆఫ్ చేశారు. ఈ 10 రోజుల్లో 12 రోజుల్లో మాట్లాడుకోవాలి. 2 వారాల్లో సెటిల్ చేసే ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు ఏమీ తేలేదు. యుద్ధం ఆగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ గా పూర్తిగా బాంబింగ్ చేసేస్తాం, మా దగ్గర శక్తి ఉన్నది అని చెప్తా వచ్చాడు. తప్పకుండా మిగతా గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళందరూ రోల్ ప్లే చేశారు. ఇరాన్ ఒప్పుకున్నట్టుగా ఒప్పుకున్నది, పూర్తిగా ఒప్పుకున్నది. ఇరాన్కి చాలా అవసరం, ఎన్ని రోజులు ఫైట్ చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఇవి మాట్లాడుతూ 10వ తారీఖు నుంచి మొదలు పెడతారు. మాట్లాడుతూ కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంత ఈజీగా తీరిపోతాయా అంటే తీరట్లేదు. కానీ ఇలాంటి యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవి ఎక్కడి వరకు వచ్చింది. ఇలాగే ఎప్పుడైతే టాక్స్ అనేది మాటలు స్టార్ట్ అవ్వక ఎక్కడి వరకు వెళ్తాయి చెప్పలేము. ప్రస్తుతం ఏంటంటే యుద్ధం ఆగిపోయింది కాబట్టి అమెరికాకి మంచి రిలీఫ్ వచ్చింది, భారతదేశానికి ఇంకా రిలీఫ్ వచ్చింది. మన దేశం లాంటి వాళ్ళకి ఆయిల్ ధరలు ఒక 15-20 రోజులు తగ్గిపోతాయి. మనం ఇతర దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవచ్చు, మనం మామూలు అయిపోవచ్చు. ఇది చాలా మంచి పీరియడ్, 15 రోజులు. అమెరికా కూడా ఈ పీరియడ్ అవసరం వచ్చింది. వాళ్ళ స్ట్రాటజీలో ఇది ఒక స్టెప్. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే 40 రోజులు అనుకోకుండా యుద్ధం జరిగింది. కానీ ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఎప్పుడు అది ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది. సీరియస్ గా అయిపోయింది. ఎప్పుడు జరగని యుద్ధం అవ్వింది. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ వాళ్ళ మీద ఎప్పుడు ఎవరు ఈ 70 సంవత్సరాలు బాంబులు వేయటం అదేం లేదు, అది వేశారు. సో చిన్న విషయం కాదు. అక్కడ కూడా వాళ్ళకి తేడాలు వచ్చేసినాయి. ముస్లిం కంట్రీస్ లో ఒకరికి తగాదాలు వచ్చేసినాయి. ఎంత రేపు మాపు అంతా నార్మల్ అయిపోతుంది అనుకోవటం కష్టం. నార్మల్ అప్పుడే కానీ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అవి ఆఫ్ చేయాలి, అందరికీ ఇంట్రెస్ట్. సో అలాగా ఆగింది. మళ్ళీ స్టార్ట్ అవుతుందా అవదా అది ఎవరు మనం ప్రిడిక్ట్ చేయలేం. సమస్యలు ఏం బయటకు వస్తాయి, ఏం ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకోలేదు అని చూడాలి. కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అవి దాటే వరకు శాంతి మాత్రం రాదు. ఓకే. అంటే నిన్న మొన్నటి వరకు అసలు ఆ షరతులకు అంగీకరించను అని చెప్పిన ట్రంప్ అలా సడన్ గా షరతులకు ఓకే అని చెప్పడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఆయన ఏం చెప్పలేదే. ఆయన ఏమన్నాడంటే ఇరాన్ మీద మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోస్ జల్సని ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని మీ నాగరికతనాన్ని ఫినిష్ చేసేస్తాను అది పెట్టాడు. ఆ కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నారు అని మనకి న్యూస్ లో వచ్చింది. ఇంకా అది అవ్విందా లేదా, ఇంకా పూర్తిగా ఓపెన్ చేశారా లేదా తెలియదు. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతారు. ఇరాన్ ఇది ఫేస్ చేయలేదు. చాలా మంది అనుకుంటున్నారు ఇరాన్ బాగా దెబ్బలాడేది. బాగా దెబ్బలాడవచ్చు, ఓడిపోవచ్చు, చితికిపోవచ్చు. బాగా దెబ్బలాడితే సరిపడదు, గెలవాలి. గెలిచే పరిస్థితిలో ఇరాన్ లేదు. అందువల్ల తప్పకుండా ఇది ఎలా చూడాలంటే అమెరికా ఈ వారం రోజులు బట్టి టెన్షన్ తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసరికి అమెరికా తిక్క కుదిరింది డొనాల్డ్ ట్రంప్ కి, తలొగ్గాల్సిన పరిస్థితి, మిగతా దేశాల ఒత్తిడి, ఇవన్నీ వెరిసి ఇప్పుడు అంటే యుద్ధం ప్రకటించి నాశనం చేస్తా అన్న వ్యక్తి తలొగ్గాడు అని అంటే ఆయన ఓటమే కదా అన్న కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? అది సోషల్ మీడియాలో ఇంట్రెస్టెడ్ పార్టీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదంత సింపుల్ ఏమి కాదు. అతనికి ఏం అవమానం అవ్వింది, ఏమవుంది? అతను అనుకున్నా సాధించాడు. ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయకపోతే మిమ్మల్ని ఫినిష్ చేస్తా అన్నాడు. అది సాధించాడు. సోషల్ మీడియాలో ఏదో అంటారు, ఏదో పాకిస్తాన్ ఏదో పెద్ద పదవి వచ్చేసి పాకిస్తాన్ ఏం చేసుకుంటే మనకి చైనా ఏం చేసుకుని చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్నారు. అక్కడ యుద్ధం ఆఫ్ చేయాలి, చైనాకి ఇంట్రెస్ట్.
ఆఫ్ చేయకపోతే ఉమ్, ఇరాన్ పూర్తిగా కూలిపోతాది. ఇరాన్ కూలిపోతే చైనా సాయం చేయకుండా కూలిపోయినిచ్చారంటారు. చైనా మీద బాధ్యత ఉమ్, పడింది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళని వాడి ఆఫ్ చేశారు. ఆగింది గానీ ఓకే. ఆగుతదా? మరి ఉమ్, ఆల్రెడీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా గొడవలు జరుగుతున్నాయి. ఈవేళ గత క్రితం నుంచి మళ్ళీ ఉమ్, బహ్రెయిన్ మీద ఆళ్ళు రాకెట్స్ ఏయటం ఎంత జరుగుతున్నాయి. రేపు ఓకే. వెళ్ళ హార్మోజ్ జల్సని ఓపెన్ చేయలేదంటే మళ్ళీ నార్మల్ అయిపోతాయి.